ఐటీఎల్ సెల్లింగ్ అండ్ బయింగ్కి నా నెంబర్ అండ్ ఆల్సో కమల్ సార్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇస్తాను. ఒక మంచి ప్రైస్కి అయితే మీకు ఇస్తామండి. మీకు ఏదైతే మీకు మొబైల్ ఓపెన్ చేస్తే స్క్రీన్ మీద కనపడుతూ ఉంటాయి కదా, అది ఐటీఎల్జీ మాత్రమే. ఓకే, ఏవైతే మనకి ఆల్రెడీ ఇప్పుడు మైగ్రేషన్ అయినాక మన వ్యాలెట్లోకి వస్తాయి కదా, అంటే స్నాప్షాట్లో ఉండేవి మొత్తం ఎప్పుడొకప్పుడు మనకి మంత్లీ కొంచెం ఇస్తారు అని, అవి వెరిఫైడ్ ఐటీఎల్జీ. సో అవి మన వెరిఫైడ్ ఐటీఎల్జీ వ్యాలెట్లో, అంటే అక్కడ మనకి స్టేకింగ్ అండ్ వెస్టింగ్ 0 పెట్టుకున్నప్పుడు మనకి ఎంతైతే పర్సెంట్ మన వ్యాలెట్లోకి రావాలనుకుంటామో వాటిని మనము రెండింటిని 0లోనే పెట్టాలి. వెస్టింగ్ అండ్ స్టేకింగ్ 2 0లో పెట్టుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ దగ్గర ఉన్న మొత్తం వెరిఫైడ్ ఐటీఎల్జీని కన్వర్ట్ చేసేసుకొని ఐటీఎల్లోకి మార్చుకుని మీ వ్యాలెట్లోకి పెట్టాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి? మీరు జస్ట్ సింపుల్ మీ లాకింగ్ వెస్టింగ్ని 100% పైన ఉంటుంది పర్సంటేజెస్, వాటిలో 100% పెట్టేసుకుని 0లో ఉంచేస్తే, కన్ఫర్మ్ చేసేస్తే మీ వ్యాలెట్లోకి అయితే వచ్చేస్తాయి. ఏమొస్తాయి? ఐటీఎల్ వస్తాయి. క్యాలిక్యులేట్ పార్ట్ అయిపోయి ఐటీఎల్ వస్తాయి. అదేంటో మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. నేనైతే మాత్రం 25%ని మాత్రం నా వ్యాలెట్లోకి ఒక్కసారి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. మిగతాది ఏవైతే ఉన్నాయో 100% నేనైతే స్టేకింగ్ పెట్టుకోవాలని అయితే అనుకుంటున్నాను. మీరు 5 years స్టేకింగ్ పెట్టుకున్నా కూడా ఆ తర్వాత అయినా సరే మేము మీకు హెల్ప్ అవుతాము సెల్ చేయడానికి. ఓకే, మా నెంబర్ సేవ్ చేసుకోండి. అసలు వ్యాలెట్లోకి ఒక 25% అన్న ఉంచుదామని ఇలా స్టేక్ క్లిక్ చేశానండి. ఇక్కడ చూశాను 0 ఉంచాను, ఇక్కడ 2 కూడా, పైన 25% క్లిక్ చేశాను. 60కి ఒకటి అంటే 8,000కి 15 కదండి. స్టేకింగ్లో పెట్టుకుందాం అనుకుంటున్నా. నో వెస్టింగ్ అండి. ఇక్కడ నేను ఎందుకు నో వెస్టింగ్ అంటున్నాను కూడా క్లియర్గా మీకు చెప్తాను. వెస్టింగ్ అనేది వల్ల మనకి రివార్డ్స్ వస్తాయి, కానీ కొంచెం మంత్లీ పెన్షన్ టైప్లో కొంచెం వస్తూ ఉంటాయి. మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, వచ్చిన ప్రతి ఒక్కటి మనం ఏదో ఒకటి మార్కెటింగ్ అక్కడ మనకి ఎకో సిస్టంలో ఉన్నాయి కదా అన్ని, వాటన్నిటి పర్చేజ్ చేయడం, దానివల్ల మనకి బెనిఫిట్ కన్నా లాస్ ఎక్కువ అవుతుంది. దాని బదులు స్టేకింగ్ ఒకటి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, కరెక్ట్గా మీరు అన్ని ఇయర్స్ పెట్టుకుంటే అన్ని ఇయర్స్ తర్వాత రిలీజ్ అయిపోతాయి. అప్పుడున్న ప్రైస్ని బట్టి మీరైతే సెల్ చేసుకోవచ్చు, మీకైతే మంచి ఇన్కమ్ అయితే చూడొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, నాకు 3 అకౌంట్స్ ఉన్నాయండి. ఒక అకౌంట్ అయితే కేవైసీ అయింది, ఇంకా 2 అకౌంట్స్లో కేవైసీ ఏమవ్వలేదు. సో మీరందరూ ఎలాగా ఫీల్ అవుతున్నారో, నేను కూడా ఆ 2 అకౌంట్స్లో ఏంటి ప్రాబ్లం అనేది నాకు అర్థం కావట్లేదు. ఒక లెవెల్ అయ్యింది, తర్వాత లెవెల్స్ అవ్వలేదు. సో నేను ఏం చేస్తానంటే, అవి అయినప్పుడే అవుతాయి అని చెప్పేసి ప్రెసెంట్ అయిన దాంట్లో నాకు ఏదైతే ఒక 2 lakhs వరకు ఇచ్చారో, 1 lakhని 5 yearsకి, 1 lakhని 4 yearsకి, నాకున్న 2 మొబైల్స్లో ఒకటేమో 3 yearsకి, ఒకటేమో 2 yearsకి ఇలా పెట్టుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే, నాకు అన్ని ఆర్డర్లోకి వరుసగా ప్రతి ఇయర్ ఎంతో కొంత ఐటీఎల్ అనేది వస్తాయి. 1 yearలో ఉంటుంది డెఫినెట్గా. 1 year వరకు మనం ఇంకా కూడా మైనింగ్ చేసుకోవచ్చు. ప్లీజ్ దయచేసి ఇప్పటికైనా యాక్టివ్గా మైనింగ్ చేసుకుంటూ, చూస్తున్నారు కదా చాలా మంది ఎప్పుడు వచ్చినట్టు అదంతా ఫ్రాడ్, అదంతా ఫేక్, చాలా మెసేజెస్ అయితే వచ్చాయి నాకు. ఇప్పుడు చెప్పండి ఫేక్ అని. చాలా మంది బై చేసుకుంటున్నారు, సెల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి ఫేక్ అని. ఇప్పుడు పొరపాటున కూడా చెప్పలేదు. అందుకే ఎవరైతే ఫేక్ అని చెప్పారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, అర్జెంట్గా మీరు ఇంటర్లింక్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. స్క్రీన్ మీద చెప్పిన ఐడిని మాత్రం యూజ్ చేసుకుని యాడ్ అవ్వండి. మీకు హెల్ప్ఫుల్ అయితే డెఫినెట్గా నేను అవుతాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఇస్తాను. నాకు ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ మాత్రమే చేయండి, దయచేసి కాల్స్ చేయొద్దు. మెసేజెస్కి అయితే రిప్లై డెఫినెట్గా ఇస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.